మాతృదేవోభవ. తారయొక్కటి ముక్కుపై జారనేము, సూర్యచంద్రులు చెవులందు సొగసుగుల్క, అష్టమీ చంద్ర విభ్రాజదళిక రేఖ, వేదముల జేయు నవజీవనాదములను, వేదముల జేయు నవజీవనాదములను. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 820వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. నారును నీరు మోసి వదనమున చెమట దుమ్ము మోసి, దోస్సారము ధారమోసి ఫల సంపదలన్యుల పాలు చేసి, సంసారము నీదలేక గ్రహచారముగా సరిపెట్టుకొందురు ఈ దారుణమైన పెట్టుబడిదారి విధానమునందు శ్రామికులు. నారును నీరు పోసి, నారు నీరు పోసేది వాళ్ళు. ఒళ్ళంతా చెమటతో దుమ్ముతో తడిసిపోయి ఉండేది వాళ్ళు. వాళ్ళు ఇలా ఉంటారు కాబట్టి మనం దూరంగా ఉంచుతూ ఉంటాం ఆశ్చర్యకరంగా. అశుభ్రంగా ఉంటారు, వాళ్ళ పని అది. వాళ్ళు ఆ పని చేయకపోతే మనం శుభ్రంగా ఉండలేము. మన శుభ్రతకి వారు కారణం. వారికి నమస్కారం చేయాలి. మీ వల్ల మేము శుభ్రంగా ఉన్నామయ్యా. ఆయన ఎప్పుడైనా మన దగ్గరికి వచ్చి, అయ్యా ఒళ్ళంతా చెమటయ్యా, దుమ్మయ్యా, నీకు దండం పెట్టాలనుందయ్యా, నీకు కాళ్ళు ముట్టుకోవాలనుందయ్యా, కానీ దుమ్మయ్యా అంటే లేదురా, నువ్వు ఇలా ఉండడం వల్ల నేను ఎలా ఉన్నాను నాయన, నీ చెమట నీ దుమ్ము వల్లే నేనెంత బాగున్నాను రా, నేనే నీకు దండం పెట్టాలి అంటే అతను ఎంత సంతోషిస్తాడండి. అబ్బే, అహంకారం అననే పోతూ. వాళ్ళంతా అందుకోసమే పుట్టారు. చాలా తేలిక ఈ మాట మాట్లాడడం. అందులో పుట్టినవాడు అండా మాట, వాడి మీద పెత్తనం చేస్తున్నవాడు అంటాడు. ఇప్పుడు ఈ గ్రంథాలన్నీ మనమే పుట్టించుకున్నామన్న వాళ్ళు అంటే తప్పేముందండి? వాళ్ళకి అనుమానం వస్తుంది. ఇక్కడ దెబ్బతింటోంది హిందూ ధర్మం, గమనింతుడుగాక. ఈ కులాలను బట్టి మాట్లాడాలి, ఈ పుట్టుకలను బట్టి మాట్లాడాలి, ఈ భేదభావాలు పోయేంత వరకు ఎన్ని గొట్టాలు పెట్టి, ఎన్ని టీవీలు పెట్టి, ఎంతమంది ఎన్ని ప్రచారాలు చేసినా హిందూ ధర్మం అభివృద్ధి చెందడం కష్టం. కులం నశిస్తేనే హిందూ మతం అభివృద్ధి చెందుతుంది. కులం నశించవలసిందే. కులభావాలు మొత్తం కూకటి వేళ్లతో పెళ్లగించవలసిందే. దాన్ని బట్టి మనం అన్నీ ఏర్పాటు చేసేస్తున్నాం. ఇంకా పైగా వృత్తులు పోయే కులాలు ఎందుకంటే నాకు అసలు ఎప్పుడూ అర్థం కాదు. ఏ కులం వాళ్ళము ఆ కులానికి సంబంధించిన వృత్తి మనం చేయడంలా. అసలు ఆ కులం వాళ్ళమని చెప్పుకునే హక్కు మనకు లేదు, చెప్పుకోవలసిన అవసరము లేదు. కానీ మనని మనం కాపాడుకుందుకు, మనకు మనం సంపాదించుకుందుకు, మనకు మనం రాజకీయంగా అధికారంలోకి రావడానికి ఒక వర్గం కావాలి మనకి. అందుకోసం కుల సంఘాలు పెట్టుకున్నాం. బాగా అన్ని కులాల వాళ్ళని పెట్టుకున్నాం. ఇంకా దాన్ని బాగా పెంచి ప్రోతి చేసుకుంటున్నాం. ఆరిపోయే అగ్ని ఇంకా కిరసనాయలు పోసి మండిస్తున్నాం. ఎందుకంటే అది ఆరిపోతే మనకి రాజకీయ ప్రయోజనాలు ఆగిపోతాయి. ఇంకా 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 బాగా ఎగదోయాలి, ఏళ్ల తరబడి ఎగదోయాలి. జరిగిపోయిన ఘటనలకి మళ్ళీ జయంతులు, వర్ధంతులు, వార్షికోత్సవాలు జరిపించి రెచ్చగొట్టాలి. ఎందుకంటే అది ఆరిపోయి చల్లబడింది అంటే మనకు ప్రయోజనాలు లేవు. ఇంకా మన పేరు పేపర్లో ఎలా వస్తుంది? మనం నాయకులు ఎలా అవుతాం? ఈ స్వార్థమే కదా మూలం. ఇదే కదా ఆధ్యాత్మిక, దీనికే కదా ముందు. ఆ అహమే కదా వదిలిపెట్టమనేది. మనకేదో కలగడం కోసం ఏదో చేస్తున్నాం. వాస్తవంగా అక్కడ ఆ సమస్య అంత తీవ్రంగా లేదు. మన కోసం దాన్ని పెంచాం మనం. ఒక వ్యక్తి చనిపోతే వ్యక్తి చనిపోయాడని ఆలోచించాలి, వాడు ఏ కులం అని ఆలోచించకూడదు. బా వీడయ్యాడు రా, వాడైతే బాగుండేదిరా, అబ్బా ఏం ఆలోచనలోనండి. ఇంకాస్త ఉద్యమం గట్టిగా చేసేవాళ్ళం. ప్రతి ఒక్కళ్ళం ఆలోచించుకుందామండి. ఏ మతంలో ఉన్నా, ఏ మతంలోనూ లేకపోయినా అందరం మనుషులమే, అన్నం తింటున్న వాళ్ళమే, తల్లి పాలు దాగిన వాళ్ళమే. నారు నీరు పోసి వదనమ్మున చెమ్మట దుమ్ము పోసి, దోస్సారము ధార పోసి, భుజబలం దోస్సారం, భుజబలం అంతా ధార పోశాడు. రైతుకు వ్యవసాయం తప్ప ఇంకో పని చేసే అవకాశం ఉండదు. ఒక ఉపాధ్యాయుడు అవసరమైతే ఎల్ఐసి ఏజెన్సీ చేస్తాడు. ప్రభుత్వోద్యోగం చేసేవాడు సాయంత్రం వేరే ఉద్యోగం చేస్తాడు. ప్రభుత్వ కళాశాలలో పాఠం చెప్పేవాడే సాయంత్రం ప్రైవేటు కళాశాలలో పాఠాలు చెప్తారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్లు ప్రైవేటుగా సొంతంగా ఆసుపత్రి పెట్టేసుకుంటాడు.
కానీ రైతుకి ప్రభుత్వమైనా ప్రైవేట్ అయినా ఒకటే వృత్తి, ఇంకేం కష్టపడలేడు. పైగా వాళ్ళెంత అమాయకులంటే ఇంకో పని చేత కాదు కూడా పాపం వాళ్ళకి. కందులు పండించేవాడు కందులే పండించగలరండి, కంప్యూటర్ నేర్చుకోమంటే కష్టమండి. అలాగని వాళ్ళు ఎవరి మీద ఆధారపడితే ఈ కంప్యూటర్ల కోసం వాళ్ళు మోసం చేస్తే, అంత మోసం చేయని ప్రపంచంలో ఉన్నామో మనం. రిజర్వ్ బ్యాంకులోనే మాయలు జరిగాయి. వచ్చిన నోట్లు వచ్చినట్టే పెద్దవాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాయి. నోట్లు ముద్రించే చోటే మాయ జరిగింది. ముద్రాక్షరశాలే భద్రాక్షరశాల కాకుండా పోయింది. ఈ దేశంలో ఎవరిని నమ్ముతాం? భగవంతుడిని నమ్మాలి. అందుకే అందరి రూపంలో ఉన్న భగవంతుడే అని చెప్పుకోవాలి. లేకపోతే కష్టం. అసలు భగవంతుడు అర్థం కాదు, విశ్వము అర్థం కాదు. విశ్వం విష్ణువు, విశ్వమంతా విష్ణువే. వేదం చదివేవాడు విష్ణువే, వీధులు ఉడిచేవాడు విష్ణువే. అది గ్రహించగలిగితేనే విష్ణు శబ్దానికి అర్థం తెలుస్తుంది. వేద పండితులు విష్ణు అనగానే మనం తేలిగ్గా ఒప్పుకుంటాం. వీధులు ఉడిచేవాడు విష్ణువు అంటే అదేమిటండి అలా అంటారు. అదంతే. అసలు ఇతనే ముందు విష్ణువు, నెంబర్ 1 విష్ణువు ఈయనే. ఇక్కడ వేద పండితులు నన్ను మన్నింతురు కాక, నేను వేదం కుటుంబంలో పుట్టుకున్నా. కానీ వేద పండితులు ఒకరోజు వేదం చదవకపోతే ప్రపంచం ఆగిపోదు. వీధులు ఉడిచేవాడు ఒకరోజు ఆగిపోతే మొత్తం కంపే. గుర్తించి దండేసి చాలువాగా పక్కల మనిషిగా బతకనిస్తే చాలు. వాడికి పిల్లలు ఉన్నారు, వాళ్ళు బతుకుతున్నారు. వాడి ఆరోగ్యం పట్ల జాగ్రత్త, వాడికి తగిన జీతం. మనిషి కనపడితే భుజం మీద చేసి మాట్లాడడం, బాగున్నావా అనడం, అనంతన్నావా అనడం, ఎంత కష్టపడుతున్నావా అనడం. ఒక్కసారి మన ఇంటికి వెళ్ళడానికి కారు దిగామనుకోండి, ఆ ఎదురుగా ఎవరన్నా చెత్తబండతనో కనపడితే ఒకసారి పలకరిస్తే ఎంత సంతోషిస్తారండి. వాడు దగ్గరికి వెడితేనే మనకేదో చెత్త అంటుకుంటుందేమో అని ఆలోచిస్తే వర్గభేదాలు అక్కడ రావడం లేదా? వాడు అనుకుంటాడు వెంటనే, నేను ఇలాగే బతకాలా, నన్ను ఎవరో చూడరు పలకరించరు, నేను ఇంతేనా, నా కొడుకుని ఇంగ్లీష్ మీడియం చదివిస్తా, బస్సు ఎక్కిస్తా, అక్కడ చేర్పిస్తా, ఇక్కడ అందుకోసం దొంగతనాలు చేస్తా, దోపిడీలు చేస్తా, ఏదైనా చేస్తా. ఎందుకంటే నా వృత్తికి తగిన గౌరవం లేదు, నా కొడుకే ఎందుకు అలా బతకాలి? ఈ ఆలోచన వాళ్ళకి వస్తే తప్పేముందండి, సహజం అండి. మన పిల్లలు మనకంటే వృద్ధిలో ఉండాలని మనం కోరుకోవట్లేదా? మరి ఆయా వర్గాల బలహీన వర్గాల పిల్లలు వాళ్ళకంటే వృద్ధిలో ఉండాలని కోరుకోవడం వాళ్ళ తప్ప? అది చాలా సహజమైన విషయం. అది ఒక్క భగవంతుడు ఒక్కడేనండి. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది, తనకంటే వృద్ధిలో ఉండాలి సృష్టి అని కోరుకోలేదండి. భగవంతుడి కంటే సృష్టి ఎప్పుడు తక్కువలోనే ఉంది, ఉండలేదు కూడా. భగవంతుడు అచింత్యం, అమేయం, అతర్క్యం, అగణ్యం, అప్రమేయం. ఎప్పటికీ ఈ సృష్టి అచింత్యం, అగణ్యం, అమేయం, అప్రమేయం, అతర్క్యం, అనూఖ్యం, అబోధ్యం కాలేదండి. భగవంతుడు ఒక్కడేనండి. నాకంటే నా సృష్టి ఎక్కువగా ఉండాలని కోరుకోవాలి, ఇది ఎప్పుడు ఇంతే అనుకున్నాను. ఇది నేను కనే కళ. ఆ కళని నిజం అనుకుని ఆ కళలో మనం మాత్రమే సుఖపడాలని, మన సుఖం కోసం ఎంతమందిని బాధ పెట్టినా పర్వాలేదని మనమే సిద్ధాంతాలు పుట్టించుకుంటున్నామే, మనమే దానికి కథలన్నీ అల్లేసుకుంటున్నామే. మహర్షులు చెప్పిన మహనీయ వ్రత కథల్ని, నోముల కథల్ని తప్పుదారి పట్టించేసేవి. శ్రమపడే వాళ్ళందరూ సమానమే, వేదం చదివిన వాళ్ళు కూడా వాళ్ళతో సమానమే, అందరినీ కలిపి గౌరవించండి, అందరూ కలిసి వ్రతం చేయండి అని సత్యనారాయణ వ్రతం కథలో హాయిగా బ్రాహ్మణుడి వ్రతం, కట్టెలు కొట్టేవాడి వ్రతం, రాజు వ్రతం, గొల్లవాళ్ల వ్రతం, షావుకారి గారి వ్రతం, అన్ని వ్రతాలు, అందరి వ్రతాలు చెప్పి అందరి చేత చేయించి సత్యం మాట్లాడండి అనేది సారాంశంగా చెబితే మనం సత్యం వదిలేసి కొండొకటి పట్టుకుని వేలాడుతున్నామే, ప్రసాదాన్ని పట్టుకు వేలాడుతున్నామే, ప్రసాదానికి మహిమలు సృష్టిస్తున్నామే. ప్రపంచంలో సత్యాన్ని గ్రహించడం మానేసి ప్రసాదం మహిమలు ప్రచారం చేస్తే ప్రసాదంలో వ్యాపారాలు జరుగుతాయి, భగవంతుడికి అన్యాయం జరుగుతుంది. భగవంతుడు ఎప్పుడు మనిషికి అన్యాయం చేయడు, కానీ భగవంతుడు 21వ శతాబ్దపు మనిషి భగవంతుడికి అన్యాయం చేస్తున్నాడు. చూస్తూ ఊరుకుంటాడు ఆ భగవంతుడు. ఆ శ్రామిక వర్గం రూపంలో, ఆ దోపిడీకి గురైన వాళ్ళ రూపంలో విజృంభిస్తాడు. అదే అవతారం అంటే. మహర్షులు అవతార పురుషులైతే మార్క్స్ కూడా అవతార పురుషుడే. సిద్ధాంతాలు అందుకే పుడతాయి. తన సృష్టిలో కొంతమంది బాధపడుతుంటే అమ్మవారు ఎప్పుడు చూస్తూ ఊరుకోవాలి, అందరూ ఆవిడ బిడ్డలే. అందులో తల్లికి అంతో ఎంతో ఎక్కువ ప్రేమ కాస్త బలహీనుల మీద ఉంటుంది. తల్లికి 4 బిడ్డలు ఉంటే అందులో ఆర్థికంగా ఎవరు బలహీనరు, లేదా ఎవరైనా కాలు చెయ్యి లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ మీదే ఉంటుంది. వాడు మోగాడు రా, కొంచెం వాడిని పట్టించుకుంటారా, వాడికి సరైన ఉద్యోగం లేదురా, వాడిని పట్టించుకుంటారా, వాడికి పిల్లలు ఎక్కువమ్మా, కాస్త వాడిని పట్టించుకోండి అమ్మా. తల్లి ఎప్పుడు మిగిలిన పిల్లలకి చెబుతుంది. సమాజంలో కూడా అంతేనండి. అమ్మవారు బలవద్ద వర్గాలకు ఏం చెబుతుందంటే, నాయన బలహీనలు ఉన్నారు, కాస్త వాళ్ళు పట్టించుకుంటారా, వాళ్ళు నా పిల్లలేరా, ఊళ్ళోకి వచ్చి దండాలు పెట్టి నాకు అభిషేకం చేయడం కాదురా, ఆ పాలు వాళ్ళకి దక్కేలా చేయండిరా.
వాళ్ళు హాస్టల్స్లో పాలు లేకుండా పడుకుంటున్నారా, వాళ్ళకి కాస్త తక్కువేలా చేయండి అమ్మా, నాకు ఏ అభిషేకాలు వద్దమ్మా అని అమ్మవారు చెబితే పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం వెనకదీసి అభిషేకాలు చేసేస్తాం. కానీ మనం అయ్యో పిల్లలు పాలు లేక ఏడుస్తున్నారా ఎంతమంది, వాళ్ళకి ఈ పాలు పట్టుకెళ్ళి పరమేశ్వర అర్పణం అని ఇద్దామే అని ఒక్కళ్ళు అనుకోవండి. అనుకున్న వాళ్ళు ఉంటే శతకోటి నమస్కారాలండి. అది సామ్యవాదం అండి, అది ఆధ్యాత్మికత. ఇప్పుడు చెప్పండి, ఆధ్యాత్మికతకి సామ్యవాదానికి ఎక్కడైనా భేదం ఉందా? మనకు అదే అర్థం కాలేదు, ఇదే అర్థం కాలేదు. ఇవాళ ఇంగ్లీష్ మీడియంలో చేరిన పిల్లలు ఉన్నారే, వాళ్ళకి తెలుగు పోయింది, ఇంగ్లీష్ రాలేదని మనం భక్తి పేరు మీద ఏమో సామ్యవాదం వదిలేసాం, సామ్యవాదం పేరు మీద భక్తి వదిలేసాం, రెండు ఒకటేం తెలుసుకోవడం మానేశాం. నారును నీరు మోసి వదనమున చెమ్మట దుమ్ము మోసి దోస్సారము ధారవోసి ఫల సంపదలన్యుల పాలు చేసి సంసారము నీదలేక గ్రహచరముగా సరిపెట్టుకొందురు ఈ దారుణమైన పెట్టుబడిదారి విధానమునందు శ్రామికులు. ఫల సంపదలు అన్యుల పాలు చేసి తాము సృష్టించిన సంపద ఇతరులకు చెందుతోందండి. ఎకరానికి 40 బస్తాలు పండించిన కౌలు పోను ఆ రైతుకి ఎంత దక్కుతుందో మనం చెప్పలేమండి. పెట్టుబడి వాడు పెట్టాలి, అప్పులు వాడు తేవాలి, యంత్రాలు వాడు తీసుకోవాలి, కూలి వాళ్ళని వాడు పెట్టుకోవాలి, వాడికి ఏం దక్కుతుందో చెప్పలేమండి. అది ధాన్యాన్ని బియ్యం రూపంలో ఆడించే మిల్లు వాళ్ళకి, ఆ బియ్యాన్ని ఎక్కడో కేరళ పంపి బాయిలింగ్ రైస్ చేసే వాళ్ళకి దక్కుతున్నాయండి. ఇంకా దాన్ని రకరకాలుగా పిండిగా, గండిగా, ఎండిగా, దండిగా చేసే వాళ్ళకి ఇంకా కోట్లు దక్కుతున్నాయండి. లారీలు నడిపే వాళ్ళకి, లారీల యజమానులకు దక్కుతున్నాయండి, రైతుకు దక్కడం లేదండి డబ్బు. ఏ ధాన్యమైనా, కందులైనా, పెసలైనా, మినువులైనా, వరి ధాన్యం అయితే సరే, చివరికి పత్తి అయినా. మరి అటువంటిప్పుడు రైతు కళ్ళు ఎలా ఉంటాయి? ఏడ్చి కళ్ళు వాచిపోతున్నాయండి. వాళ్ళకి ఎందరు అధికారుల కాళ్ళు పట్టుకుంటే, ఈ బూట్ల కాళ్ళు, ఈ జీన్స్ ప్యాంట్ల కాళ్ళు, ఎన్ని కాళ్ళు కన్నీళ్లతో కడిగితే వాళ్ళ కష్టాలు తీరతాయండి. నారును నీరు పోసి వదనమ్మున చెమ్మట దుమ్ము మోసి దోస్సారము ధారపోసి బల సంపదలు అన్యుల పాలు చేసి సంసారము నేదలేక గ్రహచారముగా సరిపెట్టుకుందరు. చివరికి పిల్లలు ఎక్కువై పాపం, ఆ పిల్లలను కూడా చదివించలేక, కనీసం తిండి పెట్టలేక, ఆ రైతు పెళ్ళాం కూడా పోన్లే అయ్యా నువ్వు నేను మానేద్దాం, పిల్లల్ని ఎలా పడుకోబెడతామయ్యా అని ఆ ఉన్న జొన్న రెట్టేదో వాళ్ళకి పెట్టి ఈ తల్లిదండ్రులకు గుక్క నీళ్లు దాగి కడుపులో కాళ్ళిట్టుకు పడుకుంటూ ఉంటే దేశం ఎందుకు బాగుంటుందండి? దేశం ఎందుకు బాగుంటుందండి? జై కిసాన్ జై జవాన్ అని ఈ దేశాన్ని పరిపాలించిన లాల్ బహదూర్ శాస్త్రి నినాదం ఇచ్చింది ఇందుక. అందులోనే వాళ్ళలో వాళ్ళ కోపాలు వచ్చేసి ఆ బాధలు తట్టుకోలేక తాగేస్తే అది నేరమా? మరి బాగా సంపన్నుడైన వాడు, ఒళ్ళు బలిసిన వాడు సాయంత్రం 4 మిత్రులను కూర్చోబెట్టి తాగి ఏమిటయ్యా అంటే ఏదో బాధ చెబుతాడే, ఏ బాధ లేకపోయినా తాగుతాడే. అంత కష్టపడినవాడు, ఆదాయం లేనివాడు, పెళ్ళాం మాటలు తట్టుకోలేనివాడు తాగితే తప్పే ఉందండి. వాడు బాధ మర్చిపోవడానికి వాడు తాగాడు. వాళ్ళని మనం తాగుబోతుల కింద పరిగణిస్తాం. వాడు కష్టానికి తగిన ఫలితం లేక, బాధకు తట్టుకోలేక తాగాడు. మనకి డబ్బులు ఎక్కువైపోయి తాగుతున్నాం, తాగి వాహనాలు నడుపుతున్నాం, కుటుంబాలను అనాథన చేస్తున్నాం. ఎవరు ఆలోచించుకోవాలి వ్యవస్థ గురించి? చింత చేసి మొత్తం ఒకటే వ్యాఖ్యానం, పౌరాణిక వ్యాఖ్యానం. గ్రహచారం అండి, వాళ్ళ కర్మండి. అదృష్టం ఉంటే కానీ సంపదలు రావండి, అదృష్టం ఉంటే సంపదలు వస్తాయని ఎక్కడ చెప్పలేదండి. ఎవరితోనైనా ఎక్కడైనా వాదనకు సిద్ధం. కష్టపడి పనిచేస్తేనే సంపదలు వస్తాయని శాస్త్రాల్లో చెప్పారండి. లక్ష్మీదేవి పాలసముద్రంలో పుట్టిందంటే స్వచ్ఛంగా ఉండాలి సంపద. ఇది ధనవంతుల కోసం చెప్పిన మాట, పేదవాళ్ళ కోసం చెప్పిన మాట కాదు. కరాగ్రే వసదే లక్ష్మి అంటే గోడ చివరి లక్ష్మీదేవి ఫోటో కట్టు కూర్చోదండి. శరీరంలో కష్టపడే అవయవాలు చేతులు, వాటిలో కూడా కష్టపడే భాగాలు వేళ్ల చివళ్లే. ఇక్కడతో ఎవరో కష్టపడరు, ఈ మధ్యతో ఎవరో కష్టపడరు, ఈ వేళ్లు చివళ్లే. ఏ పని చేసినా వేళ్ల చివళ్లే. కరాగ్రే వసదే లక్ష్మి అంటే కష్టపడితే సంపదలు వస్తాయని. అంతేగాని తీరు కూర్చుంటే సంపదలు వస్తాయి, జన్మాంతర సుకృతం వల్ల సంపదలు వస్తాయని చెప్పలేదండి. జన్మాంతరం అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ చక్కగా సర్దేసుకోవడం సీట్లు. మాకు జన్మాంతర సుకృతం వచ్చాయి, మీరు కూడా సుకృతాలు చేసుకోండి అంటే ఇంక ఈ జన్మకు వాడు ఆగిపోతాడు, ఇంకేం మాట్లాడకుండా హాయిగా. మనకి ఏం లేదురా, మనం పాపాత్ములంట. అవసరమైతే మనమే డబ్బు ఇచ్చి చెప్పిస్తాం శుభ్రంగా. వాడు ఎంతకాలం నమ్ముతాడు? సత్యం కానప్పుడు ఎప్పుడూ ప్రచారం కాదండి అది. కొంతకాలం ప్రచారమైనా బయట తిరగబడిపోతాడు మొత్తం. ఎంత వైభవం పట్టినా పతనం ఖాయం. ఎందుకంటే చెప్పింది అబద్ధమైనప్పుడు అంతే అవుతుంది. అంతఃకరణ చెప్పేస్తుంది ఏది సత్యమో ఏది అబద్ధమో. జన్మాంతర సుకృతాల వల్ల కాదు సంపదలు వచ్చేది, కష్టపడితేనే వస్తాయి, కష్టపడితేనే నిలుస్తాయి.
జన్మాంతర సుకృతాన్ని ఎవరైనా రుజువు చేయగలరా? రుజువు చేయనంత మాత్రాన సత్యం కాకుండా పోదు. దాని సిద్ధాంతాలు దానికి ఉన్నాయి. జన్మాంతర సుకృతం అంటే ఎవరిది ఆలోచిద్దాం, ఎలా రుజువు చేద్దాం? ఖచ్చితంగా జన్మాంతర సుకృతం వల్ల అనేక కొన్ని వస్తాయి, అన్నీ రావు, కొన్ని వస్తాయి. ఎలా వస్తాయి? జన్మాంతర సుకృతం అంటే ఏమిటి? ఈ జీవి పూర్వజన్మలో చేసుకున్న పుణ్యమైనా దేవుడు ఏమైనా అనుగ్రహించాడా? లేదుగా. మరి ఈ జీవి పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం లేదా కష్టపడడం, శ్రమ, దానం, ధర్మం అది కలిసి వచ్చినప్పుడు ఈ జన్మలో ఈ జీవి కష్టపడడం, ఈ జన్మలో ఈ జీవి చేసుకున్న పుణ్యం, ఈ జన్మలో చేసుకున్న దానం కలిసి రాదా? ఎంత అజ్ఞానంలో ఉన్నాం మనం. మాటి మాటికి జన్మాంతర సుకృతం అంటాం కానీ కనపడుతున్నటువంటి కష్టాన్ని గురించి మాట్లాడవే. ఏదో శాపం అమ్మా అనేస్తాం, చాలా తేలిగ్గా అనేస్తాం అన్నమాట. వాళ్ళ బతుకులకు మనం శాపాలయ్యాం, మన బతుకులకు ఇప్పుడు వాళ్ళు శాపాలయ్యారు. శాపగ్రస్త ప్రపంచంలో ఉన్నాం. ఎందుకంటే అబద్ధాలు ప్రచారం చేశాం బాగా, మనకే తెలియని విషయాలు చెప్పాం. ఆధ్యాత్మికత లోతుల్లోకి వెళ్ళి సృష్టి ఎలా ఏర్పడిందో చెప్పవయ్యా అంటే ఒక్కరు సమాధానం చెప్పిన వాళ్ళు లేరు ఇంతవరకు. కళామాయ తప్ప. ఆ మాయ ధనవంతులకు ఎందుకు కలిసి రావాలి, పేదవాళ్ళకి ఎందుకు కలిసి రాకూడదు? తుఫాన్ రావడం దైవికమేనండి. అందులో గుడిసెలు మాత్రమే కొట్టుకుపోవడం మన ప్రారంభమే కదా, మనం చేసిందే కదా. అంత గట్టి ఇల్లు వాళ్ళకి లేకుండా పోయాయి. వాళ్ళకంతంత ఆదాయాలు ఎందుకు లేవు? కూర్చుని ఒక వ్యాపారం చేసేవాడికి రోజుకు 2 లక్షల ఆదాయం వస్తుంటే, కూర్చుని ఒక బట్టల కొట్టు పెట్టి ఓ సినిమా నటీమణ్ణి పిలుచుకొచ్చి దాని చేత కత్తిరింపులు చేయించిన వాడికి రోజుకు 5 లక్షల ఆదాయాలు వస్తున్నాయి. ఆ బట్టలు వేసినటువంటి శాలివాళ్లకి పల్లెటూళ్ళలో ఎందుకంత ఆదాయం రావట్లేదండి? అందులో 100వ వంతు కూడా రావట్లేదేమండి? బట్టలు వేసింది ఎవరండి? అమ్ముతున్నది ఎవరండి? బాగుపడుతున్నది ఎవరండి? మధ్యలో ఈ సినీ నటీమణి ఎవరండి? 10 లక్షలు తీసుకోవడానికి. దానికి తోడు మళ్ళీ బట్టల కొట్లు, బంగారం కొట్లకి స్వామీజీలు కూడా బయలుదేరేది వచ్చిన. నమశివాయ. శ్రమ ఒకరిదా, ఫలితం ఒకరిదా? ప్రశ్నించరా? సంపద సృష్టి యొక్కనిది, సంపద లేలుట వేరొకండు. మార్క్సునే కాదలండి, మట్టి గురించి ఆలోచించిన ప్రతివాడిని కదిలించేటువంటి ప్రశ్న ఇది. సమాధానం చెప్పి తీరాల్సింది. సంపద సృష్టి యొక్కనిది, సంపద లేలుట వేరొకండు. భావింపగా కోట్ల లాభముల వేటలలోబడి మానవత్వమున్ సంపుట చూడలేక. భావింపగా కోట్ల లాభముల వేటలలోబడి మానవత్వమున్ సంపుట చూడలేక. ఒక సత్యము గంగొనె మార్క్సు మేధ నిద్రింపని నవ్యవేధ. జగతిన్ శ్రమజీవికి గీత బోధయై, జగతిన్ శ్రమజీవికి గీత బోధయై. ఒక సత్యము గంగొనె మార్క్సు మేధ నిద్రింపని నవ్యవేధ. ఒక జగతిన్ శ్రమజీవికి గీతబోధయై. సంపద సృష్టి ఒక్కరిది. కష్టపడి పంటలు పండిస్తున్నదేమో రైతు కూలీలా? వాడు ఎప్పుడూ కూలివాడిగానే ఉండాలా? ఈ రైతు ఎప్పుడు అలాగే అమ్ముకుంటూ, ఆర్చుకుంటూ, అప్పులు తీర్చుకుంటూ, కుటుంబానికి కూడా సరిపోక శుభకార్యాలన్నీ వాయిదా వేసుకుంటూ ఉండాలా? ఈ రైతు పండించిన పంట ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది, అది ఎన్ని రకాలుగా ఉంది, దాంట్లో చేడంతా పేడంతా అని కంప్యూటర్లో టిక్కు నొక్కే సాఫ్ట్వేర్ వాడికి నెలకి 2 లక్షల జీతమా? మట్టి పిసుక్కును పండించేవాడికి నెలకి 2000 ఆదాయం కూడా లేదా? సంపద సృష్టి యొక్కనిది, సంపద లేలుట వేరొకండు. ప్రత్యక్ష ఉదాహరణ ఇప్పుడు చూస్తున్నాం మనం. మార్క్స్ వదిలిపెట్టండి, 100 ఏళ్ళు అయింది ఆయన కనిపెట్టి. ఇంకా పైన ఇప్పుడు జరుగుతుందా లేదా దోపిడీ? ఎందుకు బట్టలు నేసిన వాళ్ళకి ఆదాయం లేదు? ఇప్పుడు పల్లెటూళ్ళలో వాళ్ళే ఆ మగ్గాలకి అంకితమై ఉరిందుకు వేసుకుంటున్నారండి, సిరిసిల్ల సహా సమస్తమైన ప్రాంతాల్లో. ఇంకా ఇటీవల కొంత బాగుపడ్డాయి తెలంగాణ ప్రభుత్వం దయ వల్ల వాళ్ళ బతుకులు. కాస్త మానవత్వంతో ఆలోచించే పెద్దలు రావడం వల్ల ఈ మధ్య కొంచెం బాగున్నాయి సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలు. ఈ మాత్రం మానవత్వమే ఏళ్ల తరబడి ఉంటుంటే ఎప్పుడూ అందరి బతుకులు బాగుండేవి. ఇంకా రావాల్సిన మార్పులు రావట్లా. ఇవి సరిపోవు. ఆ రక్తానికి ఈ సానుభూతి సరిపోదు. ఆ రక్త దానానికి ఈ ఈ ఈ ప్రవచనాలు సరిపోవు. సంపద లేనుట వేరొకడు. కష్టపడి పండించేది రైతు ఒకడా? ఎవడో దళారీగాళ్ళు, మధ్యలో వాళ్ళు బాగుపడతారా? షావుకారులు, మిల్లు వాళ్ళు, వ్యాపారస్తులు వాళ్ళు బాగుపడతారా? అదే ప్రశ్నిస్తున్నారు ఇక్కడ. ఈ ప్రశ్నే కదండి జాషువా వేసింది. సంపదలే సృష్టి యొక్కనది, సంపద లేనుట వేరొకడు. సంపద సృష్టించేవాడు ఒకడు, ఆ సంపదని అనుభవిస్తున్నవాడు ఒకడు. భావింపన అనుభవించడం కూడా కొద్దిగానే. భావింపగా కోట్ల లాభముల వేటలలోబడి. కోట్లు ఎన్ని లాభాలు వచ్చినా సరిపోవట్లేదండి. ఎందుకు కందిపప్పు ధర 150, 160, 180 అయిందండి?
ఇవాళ 30 రూపాయలు తగ్గితేనే 30 రూపాయలు తగ్గింది అంటున్నావే, అసలు 180కి ఎలా పాకింది? మరి ఆ 180లో రైతుకి కందిపప్పుకు అందుతున్నది, రైతుకేమో ఇస్తున్నది 4000, అంటే 40 రూపాయలు కూడా లేదా? బయట బజార్లోనేమో వినియోగదారుడు కొనుక్కుంటున్నది 180 రూపాయల, మధ్యలో 140 నొక్కేసిన పెద్ద మనిషి ఎవడండి? వాడి పీక నొక్కే ఇద్దండి. అది కాదండి సంయవాదం. అది తప్ప? ఆ ప్రశ్న తప్ప. ఆ ప్రశ్న తప్పు అయితే ప్రపంచ సృష్టే తప్పు. భగవంతుడినే నిలదీయాలి, ఎందుకు సృష్టించామని. ప్రశ్నించకుండా ఎంతమంది ఉంటారు? ఎంతమందిని ఆపుతారు? ఎన్ని నోళ్లు మూయిస్తారు? మహాకవి జాషువా చెప్పినట్టే లోకము మూయగా మూకుడు ఉండునా. కోట్ల లాభాల వేటల్లో పడి పేద ప్రజల సొమ్ము మింగేశారు కాబట్టి, సంపద ఒకడు సృష్టిస్తుంటే ఆ సంపదని ఇంకోడు దోచుకుంటున్నాడు కాబట్టి ఒళ్ళు మండి జాషువా మాట్లాడాడు. ఎవడా అరగించెను అమృత భోజనంబులో కలిసెను ఈ లేమ గంజి బువ్వ, ఎవడా అరగించును అమృత భోజనంబులో కలిసెను ఈ లేమ గంజి బువ్వ, ఎవడు వాసము చేయు శృంగార సౌధాన, ఎవడు వాసము చేయు శృంగార సౌధాన మునిగెను ఇన్నారి పూరి గుడిసే, ఎవడు వాసము చేయు శృంగార సౌధాన మునిగెనో ఇన్నారి పూరి గుడిసే, ఎవని దేహము మీది ధవళాంబరములలో పొసగెనో ఇన్నాతి ముదుక పంచి, ఎవని దేహము మీది ధవళాంబరములలో పొసగెనో ఇన్నాతి ముదుక పంచి, ఎవడి దేహము తీర్చు మృదు తల్పములయందు, ఎవడి దేహము తీర్చు మృదు తల్పములయందు కుక్కెనో ఇన్నాతి కుక్కి పడక, ప్రకృతి యందలి భోగ సర్వస్వమునకు స్వామిత వహించి ప్రభవి మనుజుండు ప్రభవముందే, ప్రకృతి యందలి భోగ సర్వస్వమునకు స్వామిత వహించి మనుజుండు ప్రభవముందే, ఎవడపకరించే ఏమయ్యనీమె సుఖము, ఎవడపకరించే ఏమయ్యనీమి సుఖము, కలుషమెరుగని ఆమె కొడ్కుల సుఖంబు, కలుషమెరుగని ఆమె కొడ్కుల సుఖంబు, ఎవడపకరించే ఏమయ్యే అని జాషువా ప్రశ్నించాడంటే ఆ మహాకవి కాళ్ళు కడిగితే మన దోపిడీదారుల పాపాలన్నీ పోతాయి కదండి. కడగాల్సింది వాళ్ళ కాళ్ళు కదండి. ఇదే ప్రశ్న వైదిక సంప్రదాయం వేసిందమ్మా. వైదిక సంప్రదాయం దీనికి భిన్నంగా దయచేసి దుష్ప్రచారం చేయొద్దు. యావద్భ్రయేత జఠరం తావత్ స్వత్వం హిదేహినాం అధికం యోభిమన్యేత సస్తేనో దండమర్హతి. నీ పొట్ట ఎంతవరకు పట్టిందో అంతవరకే సంపాదించుకుని తిను, అంతకంటే ఎక్కువ సంపాదించి దాచిపెట్టావంటే నువ్వు దోచుకున్నట్టే అని వేదం చెప్పిందండి స్పష్టంగా. ఇంకా సరిపోదా? ద్వావంభసి నివేష్టవ్యం గళే బద్ధ్వాశిలాం దృఢాం ధనవంతమదాతారం దరిద్రం చ అతపశ్వినం. ఇద్దరు పెద్ద మనుషులు ఉన్నారు సమాజానికి పనికిరాని వాళ్ళు. వీళ్ళిద్దరినీ మెడకో పెద్ద బండరాయి కట్టి బావిలో పడేయమన్నాడు. బండరాయి ఎందుకంటే మళ్ళీ పైకి రాకుండా. ఇంతేమిటి వాడు చేసిన నేరం? ధనవంతమదాతారం. విపరీతంగా డబ్బు సంపాదించి ఉండి కూడా దాన ధర్మాలు చేయకుండా, శ్రామికుల కార్మికుల కర్షకుల కష్టాలేవి ఆలోచించకుండా వాళ్ళ కర్మ అని మాట్లాడుతూ ఉంటాడే, వీడిని దోషేయండి ముందన్నాడు. వేదం చెప్పిందండి, శాస్త్రం చెప్పిందండి, సుభాషితాలు చెప్పేయండి. ఎక్కడ సనాతన హిందూ ధర్మం సామ్యవాదానికి వ్యతిరేకమండి? మనం తీసుకెళ్లవలసిన విషయాలు జనంలోకి తీసుకెళ్ళట్లా. స్నానాలు, దీపాలు, చెరువులు ఇవి తీసుకెళ్ళినంతకాలం ఇలాగే ఉంటాయి. మొక్కుబళ్ళు, బడి మొక్కులు తీసుకెళ్లవలసిన విషయాలు ఇవి. అంతేకాదు దరిద్రం చ తపస్వనం. డబ్బు లేనివాడయ్యండి కష్టపడడం అలవాటుకుండా సోమరిపోతైన వాడిని, కష్టపడకుండా సోమరిపోతనంతో ఉన్నవాడిని. డబ్బు ఉన్నవాడయ్యండి ఆ డబ్బు ఎలా వచ్చిందో తెలుసుకుని తిరిగి పేదవాళ్ళకి దాన ధర్మాలు చేయకుండా దోచుకుంటున్న వాడిని ఇద్దరిని మెడకు బండరాయి కట్టి సముద్రంలో దూసేమన్నాడండి. ఇంతకంటే సామ్యవాదం ఉందా? ఇంతకంటే ఋషులు ఉన్నారా? అని వేద ఋషులు చెప్పినప్పటికీ చెప్పిందే ఒకటే, జాషువా చెప్పిందే ఒకటే. కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దాన, బుగ్గ మీది గులాబీ రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా, ఎలా వచ్చెనో చెప్పగలవా అని ఆచార్య ఆత్రేయ ప్రశ్నించిన. దారి పక్క చెట్టు కింద కూర్చున్నది ముసలు దొకితే మూలుగుతూ ముసురుతున్న ఈగలతో వేగలేక, ముగ్గుబుట్ట వంటి తలా ముడుతలు బారిన దేహం, కాంతి లేని గాజు కళ్ళు తనకంటే శవన్నయం. ఈ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవ్వరిదని వెర్రిగాలి ప్రశ్నిస్తూ వెళ్ళిపోయింది. ఈ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవ్వరిదని వెర్రిగాలి ప్రశ్నిస్తూ వెళ్ళిపోయింది అని మహాకవి శ్రీశ్రీ ప్రశ్నించిన
నరం నరం తీగ చేసి కరెంటెలుగు తెచ్చినోడ, పోగి పేగు పేగు పోగు చేసి పట్టుకోకనేసినోడ, నరం నరం తీగ చేసి కరెంటెలుగు తెచ్చినోడ, పొయ్యి పేగు పోగు చేసి పట్టుకోకనేసినోడ అని మా సోదరుడు వంగపండు ప్రసాదరావు పాటలో ప్రశ్నించిన ఒకటే వాదం, ఒకటే వేదం, అదే నవజీవన వేదం. మన చెవులకు ఎక్కట్లా, మన కంటికి కనిపించట్లా. మనం గీతలు గీసుకున్నాం. ఆ సిద్ధాంతం వేరు, ఈ సిద్ధాంతం వేరు. దేవుడు వేరు, ప్రపంచం వేరు, జీవుడు వేరు. కొందరు దేవుడికి సొంతం, దేవుడు వాళ్ళ జేబులో ఉంటాడు. మిగిలిన వాళ్ళందరూ అజ్ఞానులు. ఈ అజ్ఞాని అనుకుంటున్నవాడు కూడా దేవుడి స్వరూపమైన భాగవతం చాలా స్పష్టంగా చెప్పింది. పురుషేశ్వరయోరత్ర స్పష్టమైన ఉదాహరణ చెబుతున్నా. భాగవతం 11వ స్కంధంలో 22వ అధ్యాయంలో 11వ శ్లోకం నెంబర్ చూసుకోండి. 23:30 గంటల్లో చెబుతా, అంతవరకు తెలుగులో మాట్లాడతా.